నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. చేగుంట మండలం చేగుంట గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో ఇంటింటి ప్రచారం. ఈ రోజు చేగుంట గ్రామంలో 8వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కారు గుర్తు ఓటు వేయమని ఓటర్లను అడగడం జరిగింది. దానికి ప్రజలు ఇలా సమాధానం ఇచ్చారు. మాకు పెద్ద కొడుకు కేసీఆర్ కోల్పోయిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల నీళ్లు, కేసీఆర్ కిట్లు, 1 లక్ష రూపాయల రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా అనేక పథకాలు ఇచ్చిందని ఓటర్లు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమాలి సంఘం అధ్యక్షుడు దుర్గి నరసింహులు, సోమ వెంకటేష్, మురడి స్వామి, మురాడి లక్ష్మణ్, సండ్రు వెంకటి, పొట్టి బాబు, సోమ లక్ష్మణ్ ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మన చేగుంటలో నేతల నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, మరియు అలాగే మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన ఎంపీ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి గారి వారికి సపోర్టుగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు 7, 8వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వం గత 10 సంవత్సరాల కూడా మన ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసింది, నీళ్లు, నిధులు, కరెంటు, కాలువలు, నియామకాలు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనం చేసిన గుర్తుంచుకొని ప్రతిదానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంట్ రావాలి, మన సారు, మన కారు అని చెప్పి ప్రతి ఇంటింటికి ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేస్తామని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఎక్కడ పోయినా మంచి అపూర్వ స్పందన లభిస్తుంది. కాబట్టి కారు గుర్తుకే ఓటేసి మన వెంకట్రామరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. వచ్చిందా?